యేసుప్రభు వారు ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చైన పరలోకానికి వెళ్ళిపోయారు. ఏంటి ప్రార్థన అంటే? సింపుల్గా చెప్పాలంటే ప్రార్థన అంటే ఏమీ లేదు. చూడండి, ఒక వ్యక్తితో మనం ఎలా మాట్లాడతామో అదే విధంగా దేవుడితో మాట్లాడడం ప్రార్థన అంతే. ప్రార్థన చేస్తే చాలామంది రాదు అంటారు. ప్రార్థన రాదు అంటే మాట్లాడడం రాదు అని అర్థం. ఎందుకంటే ప్రార్థన అంటే అది ఏదో పెద్ద సబ్జెక్ట్ కాదు. ప్రార్థన అంటే అది ఏదో పెద్ద తెలియని మర్మం కాదు, ఒక చదువు కాదు. నువ్వు నీ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతావో, నీ భర్తతో నువ్వు ఎలా మాట్లాడతావు, నీ పిల్లలతో నువ్వు ఎలా మాట్లాడతావో, నీ స్నేహితులతో నువ్వు ఎలా మాట్లాడతావో, అలా నీ అవసరాలని, నీకున్న పరిస్థితుల్ని, నీకు కలిగిన సమస్యల్ని, నీ దుఃఖాలని దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన. దానికి చదువు అవసరం లేదు, దానికి పదవులు అవసరం లేదు, దానికి డబ్బులు కూడా అవసరం లేదు. ఈ ప్రార్థన ద్వారా మనం దేవుణ్ణి ఏమడుగుతామో, యేసు ప్రభువు నామంలో ఏదైతే ప్రార్థన చేస్తామో అవన్నీ కూడా దేవుడు చేస్తాను అని వాగ్దానం చేశారు. ఇక్కడ అదే ఉంది. ఆ మాట చూడండి, మళ్ళీ చదువుతున్నాను. నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తాను.